రాజా అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను పని మీద ఊరొస్తున్నానని చెప్పాను కదా, ఆ పని ఇక్కడే అయిపోయింది. నేనొచ్చింది ఈవిడ గారి కోసమే, నాకు కాబోయే నాయకురాలు. పొద్దున వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని నీకు ఈ విషయం చెప్పలేదు. ఈవిడ గారిది చాలా టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పలేం. తనతో పాటు కేరళ రాలేదని నాతో కట్టిఫ్ చెప్పేసింది. మళ్ళీ ఫోన్లో కాళ్ల వేళ్ల పడితే కనికరించింది. ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 5:30కి రిజిస్టర్ ఆఫీస్ లో మా పెళ్లి. అసలు మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కలుసుకోవాలనుకున్నాం. నీ వల్ల ముందే ఇక్కడ కలిసాం. మా పెళ్లికి ఫ్రెండ్ అయినా పెద్దవైనా నువ్వే. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. అంజలి, పావని పిలుస్తుంది. నేను వెళ్తాను. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు చూపిస్తున్నావు? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఓ డోంట్ వరీ, మా పెళ్ళాక తను ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీతో పెళ్లి కొప్పిస్తాను. హలో, ఆ లాయర్ కామని గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండ 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రే, దండలు తీసుకుని బయలుదేరు. మాటలు రాని మనసు చేసే మౌనగారడి ఏమిటిది? ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది. ఎవరేమి అన్న వినదే, తనదైన తీరు తనదే. మనసంటే తీయని మంటేనులే. మాటలు రాని మనసు చేసి మౌనగారడి ఏమిటిది? ఇచ్చుటే కాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది. ఏమమ్మా చెబుతా ఉండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్తా కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెండ్లి సూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఇడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగలు నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెండ్లి కొడుకు పేరు? పెండ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెండ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పూడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదే చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండును. అమ్మాయి పేరు అర్చన. అర్చన కాదు, అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెండ్లి చూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు. అమ్మా నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను. బుచ్చిబాబు, పెన్నుందా? పెన్ను. అమ్మా వస్తున్నమ్మా. ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్ లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే అంటారు అంతే కదా. మండే వాంగా ఈ పెళ్లి నేను చేసి పుడుస్తాను. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది?
సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా? రేయ్, నిన్ను రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడి కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతివాడు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. తాళి లేకపోతే పెళ్లి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్లి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ ఇచ్చిగాను అన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో. ఫోన్ పెట్టే. పెళ్ళంటే నాయనగడి పెళ్లిలాగా ధూమ్ ధామ్ గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్లి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకో అమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే, మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అబ్బబ్బా చాలేవే. ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? ఆ, లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా, కుదరలేదు. ఏయ్, పళ్ళు రాలుతాయి. ఏంటే, నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక ఎలాగో. నీకు అసలు సిగ్గలేదు. నువ్వు చెప్పింది అన్న తర్వాత ఏ తండ్రి కాదనలేడు బాబు. కానీ మా అమ్మాయి విషయంలో ఈ ఆలోచన కరెక్టే అంటావా? మీరు పెద్దవారు, మీకు తెలియదని కాదు. మరోసారి ఆలోచించండి సార్. సరే బాబు, అదేదో నీ చేతుల మీదే కానీ. మరీ బెదిరించేసేకు. అంజలి గారు, కంగ్రాట్స్ అండి. దేనికి? రాజాతో మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. రాజా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా నాదే. రేపే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం, రెడీగా ఉండండి. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? మొన్నటి మన సంబంధం అనుకున్నాం, ఈ రోజు నిశ్చితార్థం, ఇంకో 4 రోజుల్లో పెళ్లి. ఒకటే పనులు అనుకోండి. మీరేం కంగారు పడకండి, అంతా హ్యాపీగా జరుగుతుంది. సుబ్బరాజు గారు, మీరు బట్టలు వేసుకున్న తర్వాతే నిశ్చితార్థం. ఇక్కడుంది చూడు. అక్కడే ఉందండి. అంత స్పష్టంగా కనబడుతుంటే ఏముందండి అక్కడ? అక్కడ చూడు. అదేమిట్రా మరక కనబడుతుంటే? అక్కడే ఉంది మరక. మరక అక్కడ లేదు బామ్మగారు, మీ కళ్ళజోడు మీద. ఇప్పుడు చూడండి. నిజమే రోయ్. తెల్లారుజాము నుంచి మరక మరకని బుర్ర తినేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పపోయి ఉంటే సాయంత్రంలోపు మొత్తం ఊరంతా తుడిసేసుకుంటాయా? యా, ఇది చూడు. వద్దు, ఇది బాగుంటుంది. లైట్ తీసుకో. ఏ విషయంలోనైనా నీ డెసిషనే కరెక్ట్ అని మొండిపట్టు ఉన్న దానివి. నిన్నెవడు మార్చుకోలేడు. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఏమండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎంత చేశారు, మీకు హెల్ప్ చేయదా? అడగండి. వద్దులేండి, మీకు చాలా కష్టం. హలో, ఎంత కష్టమైనా చేస్తా, చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు మీరు కొంచెం కొంచెం అమ్మాయిలా సిగ్గుపడాలండి. సారీ. నీవు కనులను ఆమె ప్రతిమను నిలుపుకున్నది నిజమా? నిన్న కలగని నేడు సెలవని ప్రేమకింతటి బలమా? చిరునవ్వు నీడలో తను కోరే వానితో జరిగే ఈ వేడుక జరిపించే ప్రేమిక మనసంటే తీయని మంటేనులే.
రే మమ్ముటి తీసుకోరా. థ్యాంక్స్. చేసరా. అది కూల్ డ్రింక్ కదరా. రే మందురా అది. దీన్ని మందని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా. టానిక్ లా సేదుగా ఉంది అందుకు. కొత్తగా ఇప్పుడు నీకు ఇచ్చేది అవసరమా? చేదు అనుభవం తట్టుకోలేనప్పుడు తప్పదు మరి. నేను పోసుకున్నా తీసుకోరా. టోటల్ గా దేవదాస్ అయిపోదని ఫిక్స్ అయిపోయాడు. అంత లేదురా. ఇంట్లో నిశ్చితార్థం జరిగింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నీ మనసులో వచ్చిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి చేయడం అంత హ్యాపీగా ఉందట నీకు. ఏం మనిషిరా నువ్వు. రేయ్ రేయ్ రేయ్, మన చేతిలో ఉన్న అద్దంలో చందమామ కనిపిస్తుంది. అంత మాత్రం చేత అది మందే అనుకుంటే ఎలారా? అయినా ఇప్పుడు అంజలి ఎవరిని చేసుకుంటుంది? తను కోరుకున్నవాడినే కదా. అయితే అది నేను కాదంతే. అంటే నీకు అసలు బాధే లేదా? బాధ ఎందుకురా? నథింగ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. హ్యాపీ. నిజమే, నీ గుండెలో బాధ లేదు, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా నేను మనిషిని కదరు. అక్కతో చాక్లెట్ అంకుల్. ఒక పని చేద్దామా? అక్క నీకు ఒక గిఫ్ట్. ఇచ్చి పప్పీ కాదు, ఫోటో. ఫోటో? ఈ ఫోటో చాక్లెట్ అంకుల్ సూట్ కేస్ లో ఉంది. పదనయ్య. ఒకటి కాబోతున్న ఇద్దరం మనం, ఇద్దరుగా కనపడుతున్న ఒకటే మనం. ఏంటే అంతలా చూస్తున్నా? ఈ బుచ్చిబాబు ఉట్టి పిచ్చిబాబే. నువ్వు ఎంత కాదన్నా ఇంకా నీ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాడు. లైట్ తీసుకో. అంజలి గారు, అబ్బే మనం భద్రాచలం వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఫోటో దిగానండి. అదేంటో ఇద్దరు ఫోటోలు కలిపి వచ్చినాయండి. ఒక్క నిమిషం ఎలా ఉండి ఇప్పుడు సపరేట్ అయిపోయినాయండి. సారీ అండి, పొరపాటు నా దగ్గర ఉండిపోయింది. సారీ. ఆగు, చాక్లెట్ ఇవ్వు. ఇది నాది. ఇవ్వవే. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది, కానీ చాక్లెట్ ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నాకు కావాలి, ఇవ్వు. చాక్లెట్ లాగేసుకున్నాను. అయితే ఆ ఒక్క చాక్లెట్ ని రెండు చేసేద్దాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. మీరు దేనైనా డబల్ చేయగలరా? మరి ఈ 500ని 1000 చేయగలరా? ఓకే. నానా శిశింద్రిలు జాగ్రత్తగా చూడండి. 500. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. 1000 అయిపోయింది. ఈ 1000ని 2000 చేయగలరా? ఓకే. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అరే పోయిందే, ఇట్స్ గాన్. గవర్నమెంట్ ఇంకా 2000 నోట్ ప్రింట్ చేయలేదండి. ప్రింట్ అయ్యాక వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇదంతా మోసం. మోసం కాదండి, మ్యాజిక్ అంటే మాయ. ఎదుటి వాళ్ళని చేస్తే అది మాయ, కానీ మనల్ని మనమే చేసుకుంటే అది మోసం అవుతుంది. కాదంటారా? అయ్యో, నేనేదో సరదాగా చేశానండి. మీ 500 ఇదిగోండి. వీడేంటి ఇక్కడ? అబ్బా మామా, దామా
సోడా లేకుండా స్కాచ్ కొట్టొచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టొచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా.